Hello guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel. సో గైస్ ఈరోజు మనము మన యొక్క ఛానల్లో చాలా ఇంపార్టెంట్ సంబంధించిన టాప్ 10 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ మనం చెప్పుకోబోతున్నాం. సో అంతకు ముందుగా మన యొక్క ఛానల్కి వచ్చినట్లయితే మీరు టాలీ ERP9 కావచ్చు, టాలీ ప్రైమ్ కావచ్చు, అడ్వాన్స్ ఎక్సెల్ కావచ్చు, దానికి రిలేటెడ్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్లో ఉంటుంది. మీరు మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ మీరు టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకేనా? సో మన ఛానల్ నేమ్ వచ్చేసి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనమాట. దీంట్లోకి వచ్చినట్లయితే మీరు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో డన్. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కే వెళ్దాం. ఇక్కడ చూడండి గైస్, టాప్ 10 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ మార్క్ టెస్ట్ 1 ఈరోజు డిస్కస్ చేస్తున్నాం గైస్. నేను ఈ యొక్క వీడియోలో ఏంటంటే నేను ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత మీకు ఆన్సర్స్ ఒకవేళ తెలిసినట్లయితే మనకి కామెంట్లో పెట్టండి. ఓకేనా? నేను నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క ఆన్సర్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, మార్క్ టెస్ట్ 1 గైస్. ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ GST రెజిమ్ హూ మస్ట్ జనరేట్ ఎలక్ట్రానిక్ వే బిల్. సో ఎవరు ఈ యొక్క వే బిల్ని జనరేట్ చేయడం జరుగుతుంది, ఎలక్ట్రానిక్ వే బిల్ అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏ వచ్చేసి ట్రేడర్స్ ఉంది, బి కన్సైనీ ఉంది, సి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంది, డి కన్జ్యూమర్ ఉంది, ఈ కన్సైనర్ ఉంది. సో ఈ యొక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్లో మనకి ఆన్సర్ పెట్టడం జరగాలి. ఓకేనా? మీకు తెలిసింటే పెట్టండి. వీటి గురించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇఫ్ ఏ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ GST రెజిమ్, రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అది సప్లయర్ అయినా రిసీవర్ అయినా, సో ఎవరు ఈ ఇద్దరిలో ఎవరు ఈ వే బిల్ని జనరేట్ చేయడం జరుగుతుంది అనే దీని యొక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. ఓకే, మనకి ఒక పోర్టల్లోకి వెళ్ళినట్లయితే మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈవే బిల్కి సంబంధించి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి? పార్ట్ సి ఫ్రమ్ EWB 02, పార్ట్ డి ఫ్రమ్ EWB 03, పార్ట్ ఏ ఫ్రమ్ EWB 01, పార్ట్ బి ఫ్రమ్ EWB 01. సో ఇక్కడ వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. ఈవే బిల్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏవి? మనకి ఈవే బిల్ పోర్టల్లో ఉంటాయండి. అవి ఏమిటనేది మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే డన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్స్ అలౌస్ టు వ్యాలిడేట్ బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కన్జ్యూమర్ ఇన్వాయిసెస్ ఎలక్ట్రానికల్లీ. సో ఇక్కడ ఈ ఇన్వాయిస్ సంబంధించి బిజినెస్ టు బిజినెస్ కావచ్చు, బిజినెస్ టు కన్జ్యూమర్ కావచ్చు. ఓకే, ఆ ఈ ఇన్వాయిస్ అనేది ఎక్కడ నుంచి అలౌ చేసి వ్యాలిడేట్ చేస్తాం అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ ఇస్తున్నాం చూడండి కింద. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రొసీడా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెసా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టలా, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్యాసేజా. ఈ 4గిట్లో ఆన్సర్ ఏదనేది మీరు చెప్పాల్సి వస్తుంది. ఈ ఇన్వాయిస్ అనేది ఇప్పుడు టాలీ ప్రైమ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. దాని యొక్క సిస్టమ్ అనేది ఎలా అలౌ చేస్తుంది, ఎక్కడ అలౌ చేస్తుంది, ఏ విధంగా వ్యాలిడేట్ చేస్తుంది ఇన్వాయిస్ని అనేది దీని యొక్క సారాంశం. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఆ 4గిట్లో ఆన్సర్ ఏమవుతుంది అనేది మీరు కనుక్కోవాలి. తర్వాత 4th వన్, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GST ఈ ఇన్వాయిసింగ్ మ్యాచ్ ద కరెక్ట్ ఆన్సర్ యాన్యువల్ టర్న్ ఓవర్. ఓకేనా? GST ఈ ఇన్వాయిస్లో చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది కనుక్కోవాలి, ఏది మ్యాచ్ అవుతుంది. యాన్యువల్ టర్న్ ఓవర్కి ఇంప్లిమెంటేషన్ ఏం చేశారు అంటే 50 crores అండ్ అబోనా, లేకుంటే 100 crores అప్ టు 500 crores, ఆల్ అదర్ బిజినెసెస్, న్యూ డేట్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్ 1st April 2021, 1st October 2020, 1st January 2021. సో వీటిలో ఈ 4గిట్లో ఆన్సర్ ఏదో మీరు కనుక్కొని నాకు కామెంట్స్ రూపంలో ఆన్సర్ పెట్టాలి. ఓకే డన్. 5th క్వశ్చన్ చూస్తే యూజింగ్ ద IRN అండ్ ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ ఆన్ ద IRP పోర్టల్ ఇన్ ద ఈవే బిల్ పోర్టల్. ఇక్కడ IRN అంటే ఏంటి? ఓకే, సో ఈ IRN అనేది ఏ దానికి రిలేటెడ్ సంబంధించి వస్తుంది అంటే
ఇది ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్తాము. IRP అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటాం. సో ఈ ఈవే బిల్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఓకేనా? ERPలో జనరేట్ అవుతుందా కాదా, ఎస్ ఆర్ నో అంటే ఫాల్స్ ఆర్ ట్రూ కనుక్కోవాలి, ఓకేనా? డన్. దానికి ఆన్సర్ మీరు చెప్పాలి కామెంట్ రూపంలో. ఒకవేళ మీరు మిస్టేక్స్ అయితే అయినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. తర్వాత వెన్ వాజ్ GST ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా? ఇండియాలో GSTని ఏ తారీఖున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? 1 జూలై 2017, 1 జూన్ 2016, 1 జూలై 2016, 1 జూన్ 2017. ఈ నాలుగిట్లో ABCD ఉన్నాయి కదా, దాంట్లో ఏది ఆన్సర్ కరెక్ట్గా మీరు చెప్పాలి. ఓకే, డన్. తర్వాత 7th one క్వశ్చన్ చూడండి. ఇన్ టాలీ ప్రైమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విల్ బి auto enabled in F11 features, company features alteration screen once the company is created. మనం టాలీ ప్రైమ్లో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత F11లో డిఫాల్ట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఎస్లో ఉంటుందా ఉండదా? ఎస్ ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఈ రెండిట్లో ఆన్సర్ మీరు చెప్పాలి కానీ కామెంట్ రూపంలో పెట్టాలి. తర్వాత టాలీ ప్రైమ్ విల్ సర్చ్ ట్యాక్స్ రేట్ ఫస్ట్ అట్ ది డాష్ వెన్ ద ట్యాక్స్ రేట్ ఈస్ డిఫైన్డ్ అట్ మల్టిపుల్ లెవెల్స్. ఇక్కడ టాలీ ప్రైమ్లో మనకి ఫస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మల్టిపుల్ ట్యాక్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా? ఓకే, ఎక్కడ ఉన్నాయి? ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది ఏ యొక్క సిచ్యువేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, ఏ లెవెల్స్లో అనేది మీరు చూడాలి, ఓకేనా? సో అది. తర్వాత 9th one చూడండి. ఇన్ ద ఎక్స్పోర్ట్ ఈవే బిల్ రిపోర్ట్ ఆఫ్ టాలీ ప్రైమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ బి ఫాలోడ్? సో మనకు ఈవే బిల్ అనేది రిపోర్ట్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ నుంచి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, ఓకేనా? వీ కెన్ జనరేట్ అన్ ఈవే బిల్ ఫర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ ఇన్వాయిస్ టు గ్యాదర్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ నీడ్స్. ద సప్లైస్ నీడ్ టు క్యాలిక్యులేట్ ద అడ్వాన్స్ ట్యాక్స్ రిసీవ్డ్, అప్డేటింగ్ అడ్వాన్స్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ GST1, వ్యూ ద ఇన్వాయిసెస్ రెడీ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్టెడ్ ఇన్వాయిసెస్. ఈ 4ట్లో ఆన్సర్ ఏదో మీరు కనుక్కొని చెప్పాలి. తర్వాత 10th one, అండర్ GST regime ద రిజిస్టర్డ్ taxable person హ్యాస్ టు ఫైల్ GST1 ఫర్ ఆల్ ద ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ. సో రిజిస్టర్డ్ taxable person GST1ని అంటే ఇన్వర్ట్ సప్లైస్ అంటే మనకు పర్చేజ్ సంబంధించి కావచ్చు, ఓకేనా? మంత్లీ ఆర్ క్వార్టర్లీ మనం ఫైల్ చేయాలన్నా లేదా? చేయాలి అంటే ట్రూ, చేయొద్దంటే ఫాల్స్. ఈ యొక్క 10 క్వశ్చన్స్లలో ఇవి చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ బేస్డ్ 100% ఉపయోగపడతాయి. ఓకే, మీకు వీటి మీద ఎలాంటి అవగాహన ఉన్నా, తెలిసి ఉన్నా మన యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్ రూపంలో పెట్టండి, ఓకేనా? సో 1కి ఆన్సరు ఏనా బీనా, లేకపోతే 2కి ఆన్సరు సీనా డీనా అనేది 1 by 1 ఇవ్వండి. వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఓకేనా? సో అది గైస్, మీరు మ్యాక్సిమం ఒక 20 నేను క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. మీరు ఎక్కడే కానీ ఇవి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా, డైరెక్ట్ ఇంటర్వ్యూలో కాకపోయినా టెస్ట్లో, రిటర్న్ టెస్ట్లో అయినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి టాలీ ప్రైమ్ మీద. మీరు బాగా ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఓకే, సో మీకు ఈ యొక్క వీడియో ద్వారా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్లయితే దయచేసి మీరు చేయాల్సిన పని షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడం ఎక్కడ మర్చిపోద్దండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.